అసలు సాధారణ ప్రజల గురించి ఇదివరకటి ప్రభుత్వాలకి పట్టే గాదు. మనందరి కళ్ళెదురుగుండానే చూసాం. నేనైతే రిపోర్టర్‌గా చూసాను. అలాగే ఫీల్డ్‌లో పనిచేసిన వాడిగా చూసాం. రూ. 10,000 అప్పు దొరకాలంటే గగనం. నగలు తాకట్టు పెట్టాలా? ఆస్తులు తాకట్టు పెట్టాలా? ఏదో ఒకటి తాకట్టు పెట్టకుండా దొరికేదే గాదు. బండే తాకట్టు పెడతామా? వెండిదే తాకట్టు పెడతామా? బంగారమే తాకట్టు పెడతామా? ఏదీ లేకపోతే గనక నమ్మకంతో ఇచ్చేటట్టయితే వడ్డీ ఎక్కువగాను ఉండేది. అయన్నీ అనుభవించినోళ్ళం. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా అంతే. దీపావళి మనసామాలకి రూ. 5,000 పెట్టి సరుకులు కొంటే కనీసం 8,000, రూ. 9,000 లాభం వస్తుంది. అందుకోసం 5,000 కోసం ట్రై చేస్తే రూ. 2 వడ్డీ. వారంలో ఇస్తానన్నా సరే ఉంటది. రూ. 2, రూ. 2.5 వడ్డీ. ఈలోపు ఇక్కడ ఏదైనా తేడా వచ్చిందంటే అట్లా ఓ 2 సంవత్సరాలు లాభం సంపాదించి, ఒక సంవత్సరం బొక్కయిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఏదో అమ్ముకోవాలో అట్లాంటివి అమ్ముకుని బతికినటువంటి రోజులు. ఇవాళ చిరు వ్యాపారులకి ముద్రా రుణాలు రూ. 10,000 నుంచి ఇస్తున్నారు. 2.5 ఇప్పుడు రూ. 5,00,000 దాకా ఇస్తున్నారు. ఆ కట్టేదాన్ని బట్టి 10,000 కడితే తర్వాత 20,000, 20,000 కడితే 40,000 ఇట్లా పెరుగుతా ఉంది. అంటే చిరు వ్యాపారులు ఒకప్పుడు నేనే రిపోర్టర్‌గా కవర్ చేశాను. ఈ కూరగాయల మార్కెట్లు, పండ్ల బండ్లు ఇట్లాంటోళ్ళందరికీ కూడా పొద్దున పూట్ల 900 ఇచ్చి సాయంత్రం రూ. 1,000 తీసుకోవడం. ఈ 900 అంటే ఒకవేళ 3,000 కావాలంటే 3 తొమ్మిదులు 2,700 ఇస్తారు. సాయంత్రానికి 3,000 ఇవ్వాలి. రోజు మారిందంటే గనక మళ్ళీ దానికి చక్రవడ్డీలు పడతాయి. అలాంటి దోపిడీలకు గురైనటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు భారీ ఎత్తున కథ మారుతోంది. గిగ్ వర్కర్లు అంటే మనకిప్పుడు స్విగ్గీలు, జొమాటోలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా! అమెజాన్‌లు ఇట్లాంటిది వచ్చి డెలివరీ చేసే వాళ్ళకి. వాళ్ళకి కూడా రూ. 10,000 చొప్పున లోన్ ఇచ్చేటటువంటి కొత్త స్కీమ్‌ని కొల్లెటరల్ ఫ్రీ లోన్స్ అన్నటువంటి దాన్ని మోడీ సర్కార్ తీసుకొస్తుంది. తద్వారా చిట్ట చివరి అడుగు వరకు కూడా జాగ్రత్తగా వేసుకెళ్తున్నారు మోడీ సర్కార్.